తిరుమల నంబి అనే భక్తుడు ప్రతిరోజు స్వామి వారి అభిషేకం కోసం 8 కిలోమీటర్లు నడిచి పాప నాశనంచేరి కుండతో నీళ్లు తీసుకువచ్చి స్వామికి అభిషేకం చేసేవాడు. ఒకరోజు దారిలో ఒక బోయవాడు అడ్డుపడి కొంచెం నీళ్లు దాహంగా ఉంది అని అడుగుతాడు. కాని అవి స్వామివారి కాని ఇవ్వానని చెప్పాడు. అప్పుడు వెనక నుండి వేటగాడు బాణం వేసి కొండకి రంధ్రం చేసి నీరు తాగేస్తాడు. తిరుమల చేరిన వెంటనే స్వామి సన్నిధికి వెళ్లి చిన్నపిల్లవాడిలాగా ఏడిచాడు. ప్రభూ, ఈరోజు మీ సేవను చేయలేకపోయాను. పాపనాశనం తీర్థం నీళ్లు లేకుండా పోయాయి. అలా బాధతో ఆయన మూర్ఛపోయేలాగా ఉన్నాడు. అప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ప్రత్యక్షం అయ్యాడు. బోయవాడిలాగా ఆయన చిరునవ్వుతో అన్నారు, నంబి, నీ భక్తికి కొరవ లేదు. కాని నువ్వు ప్రతిరోజూ 8కి మీ నడవడం చూసి నాకే బాధ వేసింది. అంతే. స్వామి ఒక బాణం తీసి అక్కడి రాతిపై వదిలాడు. బాణం తగిలిన చోట రాయి పగిలి అందులోంచి ఉద్ధృతంగా నీటి ప్రవాహం ఎగిసివచ్చింది. అది ఏ సాధారణమైన నీరు కాదు. అది స్వయంగా ఆకాశగంగా. అప్పుడే స్వామి అన్నాడు, నంబి, ఇకమీదట ప్రతిరోజూ ఈ ఆకాశగంగా తీర్థం నీటితోనే నా అభిషేకం చేయాలి. ఇది నీకోసం నేను తెప్పించిన పవిత్ర తీర్థం. ఆ రోజు నుంచి ఆకాశగంగ నీరు ప్రతిరోజూ శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ప్రవహిస్తోంది. తిరుమల నంబి సేవకు స్వామి వారే కదిలి వచ్చారు.